నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ సైకాలజిస్ట్ మాధవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనం గతంలో ఏప్రిల్ మంత్ రాశి ఫలితాలు అయితే తీసుకున్నాం మేడం. మీరు వచ్చేసి ఏంటంటే గ్రహాలకు సంబంధించి చాలా యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేశారు అని కామెంట్స్లో అయితే మనకు వచ్చింది. సో అందుకే ఈసారి మే మంత్ ప్రెడిక్షన్ అయితే తీసుకుందాం మేడం. మేకి సంబంధించి ఏ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి తెలియజేయండి మేడం. ప్రతి నెల మారే గ్రహాలతో రీత్యా మనకి గ్రహ సంచార రీత్యా మనకి ఈ గ్రహ మార్పుల మూలాన ఈ రాశి ఫలాలు ఏ రకంగా ఉంటాయి అని అనుకుంటే ఫస్ట్ థింగ్ చూడండి, జెనరిక్ ప్రతి రాశి వారికి కూడా చాలా అంటే ఇది జెనరిక్ టార్చ్ లైట్ ప్రతి మంత్కి. సూర్య భగవానుడు ఇప్పుడు మేషరాశి సంచారం నిన్న ఏప్రిల్ 14 నుంచి అయితే ఉచ్చస్థితికి సూర్య భగవాన్ రావడం, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మారిపోతూనే ఉంటారు. అయితే గురు భగవానుడు మిథున రాశిలోనే, శని భగవానుడు మీన రాశిలోనే, రాహు భగవానుడు కుంభంలో, కేతు భగవానుడు సింహంలో, తర్వాత కుజ భగవానుడు వచ్చేసి మేషరాశికి మే 11న, శుక్ర భగవానుడు వచ్చేసేసి వృషభ రాశికి మే 14న వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఏప్రిల్ 30వ తారీఖునే బుధ భగవానుడు మేషరాశికి రావడం జరుగుతుంది. సో ఈ గ్రహ సంచార రీత్యా ప్రతి రాశి వారికి కూడా ఈ నెలంతా ఏ రకంగా ఉంటుంది అంటే మనం చెప్పుకునే జనరల్గా హెల్త్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ కానివ్వండి, లేకపోతే మన ఎడ్యుకేషన్ అండ్ లవ్ కానివ్వండి, మ్యారేజ్ రిలేటెడ్ కుటుంబ పరంగా కానివ్వండి, లేదా వాళ్ళ కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కానివ్వండి, ఏ రకంగా ఉంటుంది అనేది మనం చూసుకుందాం. తప్పకుండా మ్యామ్. సో ముందుగా మనం మేషరాశితో స్టార్ట్ చేద్దాం. ఈ మేషరాశి వారికి మే మంత్లో ఎలా ఉండబోతుంది మ్యామ్? తప్పకుండా మేషరాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి కుజ భగవానుడు. అయితే కుజ భగవానుడు మనం అనుకున్నట్టు మే నెలలో 11వ తారీఖు స్వప్న ఆయన మేషరాశికి వస్తారు, తనదైన సొంత రాశికి. ఎంతో కాలంగా వరల్డ్ మొత్తం కూడా పీస్ అనే ఆస్పెక్ట్కి మనం ఎదురు చూస్తూ ఆ ఆస్పెక్ట్కి చాలా తొందరగా వరల్డ్ కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది ఆయన మేషరాశికి వచ్చేసే ఈ టైంలో. సో ఇట్స్ గోయింగ్ టు బి అ పీస్ఫుల్ టైం ఫర్ ద వరల్డ్ అగైన్. సో ఈ 1 వీకే కొంచెం ఇదిగా ఉంటుంది తప్ప బట్ మే 11 కల్లా కూడా అంతా సెట్ అయిపోతుంది. అయితే ఈ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా, ఇండివిజువల్ పర్సనాలిటీ పరంగా కనుక చెప్పుకున్నట్లయితే మీ సొంత రాశిలోనే పయనించడం, బుధ భగవానుడితో సహా అక్కడ ఉండడం, ఇక్కడ ఏమవుతుందంటే మీ ఇంటెలెక్చువల్ కెపాసిటీ చాలా బాగా పెరుగుతుంది, ఉత్తేజం పెరుగుతుంది మనుషుల్లో. ఇన్నాళ్ళుగా ఉన్న లేజినెస్ కానివ్వండి, మెంటల్ కొంచెం డిస్టార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే కాస్త ఏదైనా సాధిద్దాంలో ఏదో లేజినెస్ ఉండడం కానివ్వండి, అవన్నీ తొలిగిపోయి హఠాత్తుగా తలనొప్పి వచ్చినా పర్లేదు చేసేద్దామని అటువంటి ఆస్పెక్ట్లకి గురవుతారు, స్ట్రెస్కి గురవుతారు. దాంతో ఎందుకంటే ఒక హఠాత్తుగా పని మీద పట్టడం, టేక్ కేర్ ఆఫ్ హెడేక్స్ అంత తప్ప పెద్దగా ఏముండదు. స్కిన్ అలర్జీస్ ఏమైనా వస్తే రావచ్చు కానీ అంత తీవ్రంగా ఏముండవు. కానీ హెడేక్స్ కానివ్వండి, నరనరాల నొప్పులు కానివ్వండి, తీవ్రత ఆలోచనతో కూడిన తీవ్రతతో రావడం జరుగుతుంది. టేక్ ఇనఫ్ వాటర్, అంతకంటే పెద్దగా ఏమీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అటువంటివి ఏమీ ఉండవు, ఇబ్బంది ఏం లేదు. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా వస్తే మీకు పంచమాధిపతి మీ రాశిలోనే సంచారం, అది కూడా మే 14 వరకు చాలా ఉత్తేజంగా ఉంటుంది. అంటే చాలా చదువుకుందాం, ఏదైనా సాధిద్దాం, కొత్త ఏదైనా ప్రారంభిద్దాం, స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్ ఏదైనా చేద్దాం, కొత్త కోర్సులు ఏమైనా చేసేద్దాం. లవ్ పరంగా కూడా చాలా ముందుకు వెళ్ళిపోతే బాగుండు. లవ్ అఫేర్స్లో ఉన్న వాళ్ళకి ఒక టిప్ ఇస్తా, మీ ఫాదర్స్ యొక్క సపోర్ట్, మీ ఫాదర్స్ యొక్క బ్లెస్సింగ్స్, మీ అంటే వుడ్ బి ఫాదర్ ఇన్ లా అట్లా కానివ్వండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం అండి. వెళ్ళిపోండి, కాళ్ళ మీద పడిపోండి. సో ఖచ్చితంగా వచ్చేస్తాయి మీకు ఆ బ్లెస్సింగ్స్, మంచి సపోర్ట్ దొరుకుతుంది. పితృదేవతల పూజలు ఎవరైనా చేసుకోవాలన్నా ఇక్కడ బాగుంటుంది. ఫ్యామిలీ లైఫ్ వారికి వెళ్ళిపోతారు, అంటే మీ ప్రేమ వ్యవహారాలన్నీ కుటుంబ పరంగా సేల్ అయిపోతాయి. సో చాలా చాలా బాగుంటుంది. మీ మ్యారేజ్ పరంగా, కుటుంబ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ సప్తమాధిపతి మీకు శుక్రుడు అవుతారు. శుక్రుడు మీకు ద్వితీయ స్థానానికి వెళ్తారు, వృషభ రాశికి, అది కూడా మే 14న వెళ్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ కుజ భగవానుడు మేషరాశిలో ఉంటూ, శుక్రుడు వృషభంలో ఉంటూ, కుజ శుక్రులు ఇద్దరు కలయికతో ఉంటూ, ప్లస్ అట్ ద సేమ్ టైం శుక్రుడు ముందుకెళ్తూ ఏ ఇంపార్టెంట్ పని ఉన్నా సరే మే 14 లోపు కంప్లీట్ చేసేసుకోండి. మే 14 తర్వాత సుమారు జూన్ 1st వీక్ వరకు కూడా పెద్ద ఇంపార్టెంట్ డెసిషన్స్కి వెళ్ళడం, ఇంపార్టెంట్ ఫ్యామిలీ మ్యాటర్స్లో డిస్కషన్స్ లాంటివి చేయడం లాంటివి చేయబోకండి. అక్కడ ఏమన్నా మీ మదర్లీ సపోర్ట్ ఏమన్నా తగ్గుతుందా అని ఒక చిన్న హంచ్, అంత తప్ప వేరే ఏం ప్రాబ్లం లేదు.
కానీ ఇంకొక టిప్ ఇస్తాను. సాయంత్రం పూట కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, నైట్ టైం సేవించకండి. మేషరాశి క్లోజ్ బై టు May 14th అంటిల్ June 1st వీక్. నో కూల్ డ్రింక్స్, నో ఐస్ క్రీమ్స్, నో మిల్క్ షేక్స్, ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్లతో సహా ఈ టైంలో మాత్రం సేవించకండి. ఆల్రెడీ శుక్ర భగవానుడు అష్టమ చూపుతో బయలుదేరుతారు మీకు, సో ఇక్కడ పనికిరాదు. అప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. హెల్త్ పరంగా ప్రాబ్లం అన్నామా? హెల్త్ పరంగా కాదు స్వప్న, ఇక్కడ ఏమవుతుందంటే ఈ చల్లటి పదార్థాలు ఏవైతే ఉంటాయో శుక్ర భగవానుడికి సంబంధించినవి. రెఫ్రిజిరేషన్ శుక్ర, ఫ్రిడ్జ్ శుక్రుడిదే, ఎలక్ట్రిసిటీ మళ్ళీ శని కుజులదే. బట్ ఆ చల్లదనం, ఆహ్లాదం, ఆహా, ఏసీ, ఆహా, శుక్రుడిది. ఫంక్షనాలిటీ మళ్ళీ శనిది లేదా కుజుడిది. బట్ ఆ ఆహా మూమెంట్ ఏదైతే మనం ఉంటుందో, ఆ చల్ల గాలి ఒకేసారి, అది ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ లగ్జరీ, ఆర్టిఫిషియల్ కంఫర్ట్ శుక్ర. మనం ఈ చల్లటి పదార్థాలు సేవించడంతో శుక్రుడు దెబ్బతింటాడు. శుక్రుడు దెబ్బతింటే ఆల్రెడీ అష్టమ చూపుతో బయలుదేరుతున్న శుక్రుడు ఇంకా వర్సన్ చేసేస్తాడు. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి. పిల్లలైనా అంతే మ్యామ్, అంటే ఇప్పుడు మేషరాశి పిల్లలు ఉన్నా కూడా కేర్ తీసుకోవాల్సిందే. ఇటువంటివి కుదరం. ఈ చల్లటి పదార్థాలు నైట్ టైం ఆఫ్టర్ సన్సెట్ ఇవి సేవించడం వలన శుక్రుడు చాలా వర్సన్ రిజల్ట్స్ ఇస్తారు. ఓకే మ్యామ్, అయితే May 14th నుండి June 1st దాకా జాగ్రత్త. June 1st వీక్ పరిహారం ఏమైనా ఉంటుందా వీళ్ళకు? ఇది చేయకుండా ఉండడం మంచిది. అంతే, ఎందుకంటే ఇవన్నీ తాగేస్తూ పరిహారాలు చేసినా పనికిరావు. సో ఈ ప్రికాషన్ తీసుకుంటే సరిపోతుంది. నైట్ టైం చాక్లెట్ సేవించకుండా, ఎనీ స్వీట్ తీసుకోకుండా, ఇటువంటివి కనుక చేస్తే ఇదొకటే పరిహారం. తర్వాత కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు గురు శనులు అవుతారు. గురు భగవానుడు మీకు తృతీయ స్థానంలో, సొంత నక్షత్రంలో, శని భగవానుడు మీకు 12వ స్థానంలో, వ్యయ స్థానంలో. ఇక్కడ శనితో పాటు కుజుడు కూడా కాస్త కాలం కలిసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇదంతా ఈ జోల్డ్ పీరియడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇట్ విల్ బి ఎ గ్రేట్ రిలీఫ్ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా. సడన్గా హైప్ చూస్తారు, సడన్గా మీకు ఓవర్ రెస్పాన్సిబిలిటీ, సడన్గా రికగ్నిషన్, సడన్గా మీరే హీరో అయిపోతారు ఆఫీసులో. ఏంటో అర్థం కాదు. మీరు అర్థం చేసుకునేసరికి ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి, వచ్చిన రెస్పాన్సిబిలిటీ తీసేసుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఫేమ్, రెప్యుటేషన్, రికగ్నిషన్ ఇవన్నీ కూడా మీకు సొంతం అవుతాయి. సింపుల్ అండి. ఈ టైంలో మీరు జాబ్స్ మారాలన్నా, చేసుకోవాలన్నా, కొత్త రోల్స్ తీసుకోవాలన్నా, లాటరల్ మూవ్మెంట్, వర్టికల్ మూవ్మెంట్కి వెళ్ళాలన్నా సరే ఇక్కడంతా కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు ఇక్కడ మీ జన్మ జాతక రీత్యా మీ జన్మ కుండల్లో అధిపతులు ఎవరైతే మీకు భాగ్యాధిపతిని ఇచ్చే గురు భగవానుడు కానివ్వండి, లేదా భాగ్య చూపు ఉన్న శని భగవానుడు కానివ్వండి, ఎల్లాంటి శని ఉండుగాక, దాందో దాందే, దీందో దీందే, శని భగవానుడు ఇచ్చే ఆ రిజల్ట్, గురు భగవానుడు, రాహు భగవానుడు కూడా ధనురాశి మీదనే చూపు ఉంది కాబట్టి మీకు ఇక్కడ అది భాగ్యస్థాన చూపే అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ మారాలనుకుంటే మీకు దశల్లో కనుక ఈ ప్లానెట్స్ యొక్క దశలు జరుగుతుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ అప్పుడు మీకు ఆ టైంని బట్టి మీరు మారాలా వద్దా, మీరు ఎటువంటి ఆపర్చునిటీస్ తీసుకోవచ్చు, బిజినెస్ వెంచర్స్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నా, కాంట్రాక్ట్స్, కొటేషన్స్ ఏదైనా ఆ ధోరణిలో వెళ్తున్నా సరే మీకు ఏ రకంగా ఉపయోగంగా ఉంటుంది అనేది చెప్తాను. కాబట్టి యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మ్యామ్.